క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి కొండ మీద ప్రసంగము యేసు క్రీస్తు ఒక శిఖరంపై ఎక్కి దాని మీద కూర్చొని తన శిష్యులను చేరబిలిచి వాక్యము బోధించినటువంటి ఒక పవిత్రమైనటువంటి సంఘటన మనం అందరం కూడా ధ్యానిస్తున్నాము. కనుక ఈ యొక్క అష్టభాగ్యములు ధ్యానించే ముందు ఆత్మతో నింపబడడానికి ఆ దేవాదేవుని ఒకసారి కళ్ళు మూసుకొని నిండు మనసుతో మనం అందరం కూడా ప్రార్థిస్తాం. ఆత్మదేవ, మాపై దిగి రావండి అయ్యా. ఈ విధముగా అయితే యేసు క్రీస్తు వాక్యము బోధించడానికి ఆత్మరూపంలో ఆయనపై దిగి వచ్చిన విధముగా మా మీద కూడా దిగివచ్చి ఈ యొక్క అష్టభాగ్యములు మా జీవితంలో అలవర్చుకుంటూ మా జీవిత విధానములో కొనసాగించే విధముగా మా స్వభావము, మా వ్యక్తిత్వము నీకు నిజమైనటువంటి సాక్షులుగా నిలిచే విధముగా దీవించిన ప్రభువా, మమ్మందరిని కూడా నీవు ధన్యులు అంటూ మేము పిలుస్తున్నావయ్యా. ఆ ధన్యత్వం మేము మా యొక్క పాప మలినము ద్వారా కోల్పోతూ ఉన్నాము. తిరిగి ప్రభువా, మాటువంటి మరణమును తీసివేసి నీవు మాత్రమే శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడిగా నిలుస్తూ తిరిగి మమ్మల్ని ఆనందపరుడు, మహా ఆనందపరుడు, ఇదిగో మీకోసమే పరలోక రాజ్యంలో ఒక నిగూఢమైనటువంటి బహుమతి మీకోసం వేచినటువంటి గొప్ప దేవుడు. కనుక ఈ కష్ట భాగ్యములు కేవలము వాక్య రూపంలో ఉండక మా జీవిత విధానంలో ఉండే విధముగా మమ్మల్ని మార్చుకోమని సకల పునీతుల ప్రార్థనా సహాయము, హతసాక్షుల యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయము, అమ్మ పరిశుద్ధ మర్యాద లేక మధ్యస్థ ప్రార్థన సహాయము కోరుతూ దేవర ప్రసాదము చేత ఇంటి మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశ్రదింపున వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపున వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధి హృదయమా, జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధి హృదయమా, జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధి హృదయమా. అందుకు చేతుల పైకెత్తి ఈ సాపదినమున అత్యుత్విక సర్వేశ్వర మనసారా ఆరాధిస్తాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అష్టభాగ్యములు బోధించాలంటే 10 నిమిషాలు సరిపోవు, 20 నిమిషాలు సరిపోవు, 30 నిమిషాలు సరిపోవు. ఎన్ని సమయం కావాలా మీరు చెప్పండి. మీరు ఎంచుకున్న సమయానికి నేను పూర్తి చేస్తా. ఒక రోజంతా వినే వాళ్ళకి విసుగు పుడుతుంది కొంతమందికి. మీరు చెప్పండి, ఎంతసేపు బోధించుకుంటారు? స్వామి, ఇంత సమయం స్వామి, వాక్యం ముగించాలి స్వామి చెప్పండి. అర్ధగంట సేపు వాక్యం. ఇంకెవరికైనా తక్కువ కావాలన్నా 10 నిమిషాల సమయం, చాలా ఎక్కువ వద్దు. ఇంట్లో పనింది, చాలా పనింది, రోజంతా పనికి పోతున్నాము, ఈరోజు మాకు దొరికేది విశ్రాంతి తీసుకొనికే, సో 10 నిమిషాలు చాలు స్వామి అని వాళ్ళు చేతులపై కదండి. మీ మనసులో ఫాదర్ 10 నిమిషాల్లోనే అయిపోవటాలనుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషము యేసుక్రీస్తు కొండ మీద బోధించినటువంటి ఈ అష్టభాగ్యములకు ముందు దైవాదేవుని చెంతకి ఎంతోమంది జనసమూహములు బాధలతోనూ వేదనలతోనూ కష్టాలతోనూ యేసు ప్రభు నటించినటువంటి జాలువారుమైనటువంటి వాక్కు కోసము వారందరూ కూడా తహతహలాడుతున్నారు. ఒకరికేమో స్వస్థత కావాలి, ఒకరికేమో కష్టాలు బాధలు తీరాలి, మరొకరికేమో హృదయంలో శాంతి కావాలి, కుటుంబంలో శాంతి కావాలి, నెమ్మది కావాలి, ప్రేమ కావాలని ఎదురు చూచేటువంటి ఎంతోమంది జనసమూహము యేసుక్రీస్తుని గుమ్మికూడినటువంటి ఆ సన్నివేశం తర్వాత ఈ కొండ మీద యేసుక్రీస్తు
తన యొక్క శిష్యుని పిలిచి, ఇదిగో దీనికోసమే మనమందరం కూడా కృషి చేయాలి, ఇదే మన యొక్క జీవితంలో మనల్ని ముందుకు నడిపించాలని ఈ గొప్ప ప్రసంగమును యేసుక్రీస్తు తన శిష్యులకి బోధిస్తున్నాడు ప్రియ సహోదరి సోదరా. అందుకే దీన్ని ఇంగ్లీష్లో బీ యాటిట్యూడ్స్ అంటారు. ఇది బీ యాటిట్యూడ్స్ అంటే అష్టభాగ్యములను బీ యాటిట్యూడ్స్ అని ఇంగ్లీష్ అంటారు. కానీ మామూలుగా వాస్తవంగా మాట్లాడితే దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ యాటిట్యూడ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. అంటే మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క స్వభావము ఇటువంటి అష్టభాగ్యమైనటువంటి అందముతోటువంటి స్వభావముగా మనుషులకు ఉండాలని ఈ యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. మనం అందరికీ కూడా తెలుసు, ద వర్డ్ కాల్డ్ యాటిట్యూడ్ అంటే ఏంటిది? యాటిట్యూడ్ అంటే తెలుసా మీకు? యాటిట్యూడ్ ముందర యవనస్తులు కొంచెము యువకులు ఉన్నారు. సృజన, యాటిట్యూడ్ ఏంటిది? సందీప్, యాటిట్యూడ్ అంటే ఏంటిది? యాటిట్యూడ్ ఒక హీరోని చూసి ఆడి ప్రవర్తన నాకు నచ్చింది కనుకనే వాడిని హీరోగా అనుకుంటారు, అవునా? అదే యాటిట్యూడ్ అంటే. ఆడు నచ్చింది, వాడున్న విధానం నాకు నచ్చింది కనుక ఆ విధానం నేను అలవరుచుకోవాలి, అదే నాటువంటి స్వభావం అని గుర్తించి ఆ వ్యక్తిని నీవు ఇష్టపడతావు. అదేవిధముగా యేసుక్రీస్తు కూడా ఈ యొక్క అష్టభాగ్యం చూపిస్తూ, ఇదిగో ఇదే మన యొక్క జీవిత విధానం, ఇదే మన యొక్క క్యారెక్టర్, దిస్ ఈస్ వాట్ వీఆర్, ఇలానే మనము జీవించాలని, ఇలా జీవిస్తేనే నీవు ధన్యుడిగా పిలువబడతావని యేసుక్రీస్తు నాడు కొండ మీద ప్రసంగం చెప్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సోదర. ఎందుకంటే మనుషులందరూ కూడా సమస్యల్లో, బాధల్లో, వేదనలో ఉంటున్నాడు కనుకనే ఇటువంటి మనస్తత్వం ఉంటేనే మనమందరం కూడా ధన్యులుగా పండగరించబడతామని యేసుక్రీస్తు ఒక్కానిస్తూ బోధిస్తున్నారు. అందుకే ఈ యొక్క మొదటి 4 అష్టభాగ్యములు దేవునికి మనకున్నటువంటి సంబంధమును వ్యక్తపరుస్తుంది. యొక్క మొదటి 4 అష్టభాగ్యములు దేవునికిను మరియు మానవునికి ఒక సంబంధము గురించి దేవుడు వివరిస్తున్నారు. మిగతా 4 అష్టభాగ్యములు నీవు ఇతరులతో ఎటువంటి స్వభావంతో జీవిస్తామని వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియ సహోదరి సోదరా. మొదటిదేమో దేవునికి నీకున్నటువంటి ఒక సంబంధము, రెండవది నీకును మనుషులకు ఉన్నటువంటి సంబంధం గురించి దేవుడు మనందరికి కూడా బోధిస్తూ, ఇదే విధముగా నీవు నాతో ఉండాలి, ఇదే విధంగా నీవు ఇతరులతో కూడా ఉండాలని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియస్తుంది ప్రియ సహోదరా. నేను సమయం వృధా చేయకుండా 10 నిమిషాలు నేను ప్రసంగం ముగిస్తాను. మొట్టమొదటిగా దైవాత్మటువంటి మొదటి అష్టభాగ్యం ఏంటిది? దీనాత్మలు ధన్యులు, దైవరాజ్యము వారిది ప్రియ సహోదరి సదా. ఈ యొక్క వాక్యం విన్న వెంటనే నా యొక్క మధ్యలో వచ్చేటువంటి ఒకే ఒక మాట అంటే, దీనత్వం అంటే డబ్బు లేకుండాతనము కాదు, దీనత్వం అంటే ఏదో ఇహలోకపు సుఖాలలో ఉన్నటువంటిది కాదు. ఒకే ఒక నిర్మలమైనటువంటి తత్వం ఏంటంటే, నీవు నీ జీవితంలో సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడేటువంటి ఒక స్వభావము దీనత్వము. ఇంకేమీ లేదు, ఇంకా దీన్ని వివరించిన అవసరం లేదు. ఒకే ఒక మాట, నీవు దీనత్వం అంటే నీవు సర్వము కూడా దేవుని మీద ఆధారపడి జీవించినటువంటి ఒక తత్వమే దీనత్వము. అందుకే అటువంటి వారిదే దేవుని యొక్క రాజ్యం. ఎవరైతే సంపూర్ణంగా వారి జీవితాలను, ఇదిగో క్రీస్తు ప్రభువా నా జీవితం నీ మీదనే ఆధారపడింది, నీవే నాకు నిజమైన దేవుడిని ఆధారపడి ఆ ప్రభుని ఒక రక్షకుడిగా ఎవరైతే పిలుచుకుంటారో వారిదే దైవరాజ్యము ప్రియ సహోదరు. ఎందుకంటే ఈ లోకములో ఏ ఒక్క నరుడే కానీ దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకువెళ్ళినటువంటి అధికారం లేదు, ఎవరికి కానీ అధికారం లేదు. కేవలము క్రీస్తు రాజు మాత్రమే ఆ అధికారము, ఆ సామర్థ్యం ఉంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, నేను తప్ప మరెవడే కానీ మిమ్మల్ని పరలోక రాజ్యంలోనికి కొనిపోవలేడు. ఎందుకంటే నా మూలమనే ప్రతి ఒక్కరు కూడా తండ్రి చెంతకు వెళ్ళాలి, నా మీద ఆధారపడాలి అని వాక్యములో దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రియ సోదరా. అటువంటి ఆధారం లేకుంటే, దేవుని మీద నీవు ఆధారపడకుంటే నీవు దైవరాజ్యంలో అర్హులుగా ఉండలేవు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సోదరులా, నీ జీవితం ఏ విధముగా ఉన్నా సరే, నీకు డబ్బు ఉన్నా, అధికారం ఉన్నా, అందచందాలున్నా, ఆస్తులున్నా, ఏ ఉన్నా సరే నిన్ను పరలోక రాజ్యము చేర్చలేవు. దేవుడు మాత్రం నిన్ను చేర్చగలది గుర్తుంచుకో. అందుకే డబ్బు మీద ఆధారపడినా, ఈ లోకపు వ్యామోహంలో ఆధారపడినా, ఈ లోకపు వస్తువుల మీద ఆధారపడినా ఏవేగా నిన్ను పరలోక రాజ్యము చేర్చలేదు. అందుకే దేవుడు చెప్పాడు, దీనాత్మలు ధన్యులు, దైవరాజ్యము వారిదని. ఇది మొదటి దేవుని యొక్క అష్టభాగ్యం. ఇక రెండవ అష్టభాగ్యం ఏంటంటే, శోకాత్ములు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. ప్రియ సహోదరి సోదరా, మానవులు ఎన్నో విషయాలకి బాధపడతారు, వేదనలు పొందారు, దుఃఖిస్తారు. కానీ ఒక్క విషయం మాత్రం మనిషికి మాత్రము ఆ శోకము రాదు. ఎందుకంటే ఇంట్లో అమ్మ తిట్టినా, భర్త కొట్టినా, కుటుంబంలో ఎటువంటి కలహాలు వచ్చినా మనుషులు ఏడుస్తారు, శోకముతో నిండుంటారు. ఈ యొక్క శోకము మనుషులకు ఎందుకు ఉంటుందంటే, కేవలము బాహ్యమైనటువంటి కార్యములు వారు అనుకున్న విధముగా జరగలేనటువంటి ఒక బాధతో ఉంటారు. అందుకే మనిషికి శోకం వస్తుంది. అవునా కదా? నీ కుటుంబంలో నీ ఒక సంఘటన అనుకున్నావు, అది జరగకుంటే నీకు బాధ వస్తుందా లేదా? నీవు దుఃఖపడతావు లేదా? హలో, పడతారు లేదా? అందుకే ఇటువంటి దుఃఖము కాదు, ఈ యొక్క లౌకికమైనటువంటి దుఃఖము కాదు. దేవుడు మనిషి నుంచి కోరేది పాపపు కన్నీరు కలిగినటువంటి శోకముతో ఉన్నటువంటి తత్వము. ఎందుకంటే ఎవరైతే దేవుని కోసము, దైవరాజ్యం కోసము శోకిస్తారో వారు దేవుని యొక్క సమక్షంలో ఓదార్పబడతారు. ప్రియ సహోదరి సరా, మనందరూ కూడా తెలుసు, కీర్తన గ్రంథం 137వ అధ్యాయం చూస్తే అక్కడ వాక్యం వింటే మనకి చాలా చక్కగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు బబిలోను నగరంలో ఉన్నప్పుడు వారు శోకముతో ఉండి, మేము ఏ విధముగా దేవుని యొక్క సంకీర్తనం పాడతాము, ఈ యొక్క అన్యుల భూమిలోని శోకిస్తుండగా దేవుడు వారి స్వరం విన్నాడు. ప్రియ సహోదరులారా, దేవుడు వారి స్వరం విని మోషే ప్రవక్తని పంపించి వారికి ఓదార్పును తీసుకుని వచ్చారు. వారి కష్టాల నుంచి, బాధల నుంచి విముక్తి కలిసినటువంటి సర్వశక్తిమంతుడు. అది నిజమైనటువంటి శోకము. దేవుని యొక్క పాటను ఇతర రాజ్యం నేను ఏ విధముగా పాడగలని శోకంతున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఆ శోకం నుంచి వారిని వెనక్కి తీసి ఓదార్పించాడు. ఇది అమూల్యమైనటువంటి శోకము. దేవుని కోసము మరలా అంత అందమైన భూమిని, ఆ వైభవముతున్నటువంటి ఆ దేవాలయంను మేము విడిచి ఇక్కడ బానిసలుగా జీవిస్తామని కన్నీరు మున్నీరై శోకముతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక ఓదార్పుగా మోషే ప్రవక్తని ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, అందుకే కీర్తన గ్రంథము 34వ అధ్యాయంలో 18వ వచనంలో చాలా చక్కమైనటువంటి మాట ఉంది, చదవండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం. అమ్మా, వేదన వలన గుండె పగిలిన వారికి ప్రభువు చేరువలనే ఉండును. ఎవరైతే విరిగిపోయి నలిగిపోయి శోకముతో ఇక నాకు ఎవ్వరు లేరు, ఎవరు నన్ను కాపాడతారు, ఎవరు నన్ను సంరక్షించడానికి ఒక వ్యక్తి కన్నీరు మున్నే శోకం నిలుస్తారో ఆ సమయంలో దేవుని యొక్క హస్తము వారిని ఎత్తి పట్టుకొని, ధన్యుడు నీవు, ఓదార్పబడు అని దేవుని హస్తం ఇస్తుంది. ప్రియ సహోదరి సోదరా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవ అష్టభాగ్యము, వినంబులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. వినమ్రత, వినయము ఎవరి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తున్నటువంటి ఆ వినయము, వినమ్రత ఎవరే కానీ సరిరారు. ప్రియ సహోదరులారా, అందుకే వాక్యం సెలవుస్తుంది. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28, 29, 30 చూస్తే అక్కడ చాలా శ్రేష్టమైన మాటలు ఇస్తారు దేవుడు. ఇదిగో నా నుంచి మీరు ప్రతి ఒక్కరు నేర్చుకోండి, మీకు వేరే ఉదాహరణ వద్దు, నేనున్నాను. నేను ఏ విధమైతే వినమ్ముగా సాధుశీలుడై వినమ్రతతో ఉన్నానో అదే విధంగా నన్ను చూసి మీరు నేర్చుకొని, నా కాడి సులువైనది, నా బరువు తేలికైందంటూ యేసుక్రీస్తే మనందరూ కూడా ఎటువంటి వినయము, ఎటువంటి విధేయత కనపరచడంలో మనకి బోధిస్తుంటామమ్మా. నా యుద్ధకు రండు, సాలిసులను
వినమ్ర హృదయునియు మీరు నా నుండి నేర్చుకోనండి, అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుడు. ఏలైనా నా కాడి సులువైనది, నా కాడి తేలికైనది. ఇదే ప్రియ సహోదరులారా, జెంటిల్ అండ్ హంబుల్ బిఫోర్ గాడ్. ఇంకేమొద్దు, నీకు ఎంత ఉన్నా ఏది పనికిరాదు. ఒకే ఒక మాట, నీకు ఎంత ఉన్నా ఏమున్నా ఏది పనికిరాదు దేవుని మీద. వినమ్రత, విధేయత అనేటువంటి ఒక గుణము నీలో ఉంటే నీవు ధన్యుడవు, నీవు భూమికి వారసులు. ఎంతోమంది, నేను మళ్ళా మొదలు పెడితే పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు చాలామంది నేను వెనక్కి తీస్తాను, నాకు అది వద్దు, మీ సమయం వృధా చేయకూడదు అనుకున్నాను. ఎంతోమంది బాప్తిస్మ యోహాను, ఎంతోమంది వారి యొక్క జీవితాలు దేవునికి ఒక వినయపూరితమైనటువంటి జీవితాన్ని అందించారు. వారు భూమికి వారసులుగా నిలుస్తూ ఉన్నారు. ఇది ఒక చిన్న మాట. ఇక దీనికన్నా ఎక్కువ వివరణ మీకు అవసరం, ఎందుకంటే చాలామంది చదువుకున్న వారు, జ్ఞానవంతులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి బలము నమ్ముకొని, మనిషి డబ్బు నమ్ముకొని, మనిషి తన స్వయాన తన హస్తం మీద ఏదైనా చేయగలని నమ్ముకుంటే, నీకు వినయము లేకుంటే నీ జీవితంలో నీవు దేవుని ఎదుట నీవు మోకరించకపోతే, నీ కాళ్ళు వంగకపోతే, దేవుని ఎదుట నీ కన్నీరు కార్చకపోతే, దేవుని చిత్తం నీవు తల వంచకుంటే నీ జీవితము చిందర వింతరైపోతుంది. ఎవరే ఎన్నడే కానీ అది సక్రమంగా మార్చలేదు. నీ డబ్బు మార్చలేదు, నీ జీవితం మార్చలేదు, నీ బలము మార్చలేదు, నీ బలగము కూడా మార్చలేదు. ప్రియ సహోదరులారా, గుర్తుంచుకోండి, వినయము అనేటువంటిది దేవునికి శ్రేష్టమైనటువంటి ఒక తత్వము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో 4వ అసభకంటే, నీతి నిమిత్తము ఆకలి దప్పుతున్న వారు ధన్యులు, వారు సంతృప్తపడుదురని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సోదరులారా, గత వారం నుంచి మనము 1 సమూయేలు 2 సమూయేలు గ్రంథం, అక్కడ సౌలు మహారాజు సమూయేలును చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. సౌలు మహారాజు దావీదును చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, నిద్ర లేకుండా, తాను ఎటువంటి పాపం చేయకుండా ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి దావీదు మహారాజు. అవును కదా? ఆ నీతిమంతమైన జీవితం జీవించాడు. ఏమంటే కేవలము సౌలు కలిగినటువంటి ఈర్ష్య వలన దావీదును చంపాలన్నటువంటి తత్వంతో ఉన్నాడు. కానీ దావీదు ఎటువంటి పాపము చేయలేదు. ప్రియ సహోదరులారా, ఆయన నీతిమంతుడిగా జీవించాడు. కష్టాలు వచ్చినా సరే, బాధలు వచ్చినా సరే, శ్రమలు వచ్చినా సరే, ఆ నీతిమంతమైన జీవితాన్ని విడనాడలేదు. ఎప్పుడైతే సౌలు హతమార్చం చేశాడు, కానీ దావీదుకు ఏం కలిగింది? విశ్రాంతి కలిగింది. ఆ విశ్రాంతి ఏంటిది? దేవుడు సమకూర్చాడు. తిరిగి దావీదు యొక్క చేతికి సౌలుని అప్పగించాడు. ఇంకా దానికంటే విశ్రాంతి ఏమైనా ఉంటుందా మనుషులకి? హలో, నీ శత్రువు నిన్ను సంపాలని నీ వెనకబడితే, నీవు నేను తప్పు చేయలే కదా, పాపం చేయలేదని కదా అని, నీతిమంతుని కదా, ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ బాధ అని నీవు పరుగు తీస్తుంటే, దేవుడు నిన్ను పట్టుకొని ఇక చాలు, నీ పరిగెత్తొద్దు, నేను నీకు ఉన్నానని నిన్ను తీసుకొని మళ్ళా శాంతిగా మారుస్తూ నీ యొక్క శత్రువుని నీ చేతిలో ఉంచితే నీకు విశ్రాంతి కలుగుతుందా లేదా? అర్థమేం చెప్పింది? హలో, అర్థం కాలేదా? అమ్మా, మీకు శత్రువులు ఉంటారు కదా, శత్రువు మిమ్మల్ని ఎవరైనా సంపాదించినప్పుడు పరిగెత్తుతారా? ఎట్లా పరిగెత్తారు? విశ్రాంతి లేకుండా, నెమ్మది లేకుండా, నేను మంచిగా ఉండగరా బాబు, మంచి జీవితం జీవించగరా, నీకు ఎటువంటి దోహం చేయగలరా, నీకు ఎటువంటి పాపం చేయగలరా అని పరిగెత్తారు కదా. అదే దేవుడు నీకు తోడుగా ఉండి, ఇదిగో నీవు ఇక పరిగెత్తొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు విశ్రాంతి పొందు అని నీ యొక్క శత్రువుని తిరిగి నీకు కత్తిచ్చి ఆయన వేసేపోరంటే విశ్రాంతి వస్తుందా? రాదా? 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 వస్తుంది. ఎందుకు రాదు? వస్తుంది. అమ్మయ్య, దొరికాడు నా చేతికి ఎట్టగలిగి, వీడి వల్ల ఎన్నెన్నో ఊరు తిరిగాను, ఇప్పుడు వాడు నా చేతిలో దొరికాడు. కానీ దేవుడు అటువంటి పరిస్థితి తీసుకున్నా సరే, దావీదు యొక్క మనస్సును మార్చి ఆయన హృదయాన్ని సరిగెన్నుకున్నాడు. అది దేవుడు చేసినటువంటి అద్భుత కార్యం. ప్రియస్తున్నాం, ఏ ఒక్క వ్యక్తి అయితే ఈ లోకంలో ఎంతోమంది నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవించడం లేదు,
అందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా అవినీతికరమైనటువంటి జీవితాలను జీవిస్తున్నాము. దేవునికి నీతికరమైనటువంటి పాత్రలే ఇష్టము. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు. మన దేవుడు నీతిమంతుడు. ఆయన ప్రతి ఒక్క కార్యము కూడా నీతివంతంగానే చేకూర్చాడు. ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క ఒడంబడిక ఒక నీతిమంతమైనటువంటి విధంగా దాన్ని కొనసాగించాడు. మనుషులు ఎన్ని విధాలుగైనా సరే ఆ నీతిమంతమైన జీవితాన్ని జీవించుకున్నా సరే ఈ నీతిమంతమైన దేవుడు నీతిమంతముగానే జీవించాడు. మనుషులని చేదోడు వాదోడుగా ఉంటూ అనేక విధాలుగా దేవుడు సహాయపడతాడు. అందుకే కీర్తనకారుడు 63వ అధ్యాయము 1వ వచనంలో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు చాలా చక్కగా తెలుస్తాడు. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనము, దేవా నీవు నాకు దేవుడవు, నేను నీ కొరకు ఉబ్బలాటపడుచున్నాను, నీ కొరకు ఆశపడి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న నేల వలె నా ఆత్మ నీ కొరకు దప్పిక కొనుచుంది. ఇది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు. ప్రియసోల, మనమందరం కూడా దేనికోసం దప్పికొంటున్నాము? దేనికోసము? డబ్బు కోసము, ప్రాణం కోసము, ఈ లోకంలో ఉన్నటువంటి అందచందాల కోసము, ఆస్తుల కోసము మనుషులు దప్పికతో ఉన్నారు. ఎంత దాగినా తీరడం లేదు. ఎన్ని లీటర్లు తాగు, ఎంత డబ్బు సంపాదించు, తీరకుండా మనిషి పరిగెత్తుతూ ఉన్నాడు. కానీ నీతి నిమిత్తము ఎవరైతే ఆకలి దప్పితో ఉంటారో వారు ధన్యులు అంటూ దేవుడు ఆహ్వానిస్తాడు. ఆ నీతి గలటువంటి దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరికి కూడా బోధిస్తున్నారు. ఎంతమంది మనలో ఈ వాక్కు కోసము దప్పికతో ఉన్నారు? ఏళ్ళలో లెక్కలెత్త, ఏళ్ళలో లెక్కలేసి ఎంతమంది దాహంతో ఉన్నారు వాక్యం కోసం? జస్ట్ ఫింగర్స్ ఇట్లా లెక్కలెత్త. అది మన దాహము. ఆత్మ నిమిత్తమై దాహంతో ఉండాలి. దేవుని యొక్క వాక్యం కోసం సెలయేటి వలె, దప్పిపోయిన దుప్పి వలె నా ఆత్మ నీ కోసము పరుగులు తీస్తుంది దేవా అని కీర్తనకారుడు బహు చక్కగా రాస్తున్నాడు. మరి ఎంతమంది మనము దాహంతో ఉన్నామా? పూజ ఎప్పుడైపోతుంది, ఎప్పుడు ఇంటికి పోదామని వెయిట్ చేసేవారే. ప్రసంగం ఎప్పుడైపోతుందా, ఇంటికి పోదామని వెయిట్ చేసేవారే. ఎవ్వరు లేరు. దాహము తీర్చేది ఈ వాక్యం మాత్రమే. అందుకే దేవుడు చెప్పాడు, మీరు ధన్యులు ఈ నిమిత్తముగా జీవిస్తే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 5వ అష్టభాగ్యము. 4 అయిపోయినాయి. ఎవరి 4? దేవునికి మన మధ్యటువంటి సంబంధం. చాలు, ఒక్కరి నాకు సంతోషం, హ్యాపీ. రెండవది మనకిను ఇతరులకు, అంటే మన తోటి వారికి కలిగినటువంటి ఒక అష్టభాగ్యము. ఈ విధముగా నీవు ఈ తోటి వారి జీవితం, ఎందుకంటే యేసుక్రీస్తు కూడా 10 ఆజ్ఞలను, 2 ఆజ్ఞలు ఒకటేంటిది? ఫస్ట్ది మర్చిపోకూడదు, తర్వాత తెస్తుంది. నీ దేవుని పూర్ణాత్మతో, పూర్ణశక్తితో, పూర్ణబలంతో మాత్రమే ఆరాధించగలరు. రెండవది నీ వలె నీ పొరుగు ఆరాధించు. ఇదే విధంగా యేసుక్రీస్తు కూడా ఈ అష్టభాగ్యం కూడా మొదటి 4 నీకు నాకు కలిగినటువంటి వ్యక్తిత్వం గురించి మాట్లాడడం, తర్వాత నీవు ఇతరులతో ఏ విధంగా జీవించాలో మనకు వ్యక్తి. అందుకే 5వ అష్టభాగ్యం అంటే దయాత్ములు ధన్యులు, వారు దయను పొందురు. ప్రియ సహోదరి సోదరా, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఎవరైతే ఏ కొలతతో నీవు కొలుస్తావో అదే కొలతతో నీవు కూడా కొలచబడుతుంది. వాస్తవమే కదా? అంతే కదా? నువ్వు ఏ విధంగా అయితే ఒక వ్యక్తితో ఉంటావో ఆ విధంగానే నీవు ఇంకో వ్యక్తితో కూడా సహాయపడతావు. ఇంకా దీనికి ఎక్కువ వివరణ అవసరం లేదు. ఒక మనిషి యొక్క జీవితం ఏంటంటే దేవుని పొందినటువంటి దయ ఇతరులకు చూపించడం తత్వం మనలో ఉండాలి. ఆ దేవుని యొక్క దయ, కరుణ అంత ఇంత కాదు. సాక్షాత్ ఆ యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్నా సరే ఎవరి మీద కుమ్మరించాడు తన దయని? ఎవరైతే ఆయన హింసించారో, పొడిచారో, నిమ్మించారో వారందరి మీద దయ చెప్పి, దేవా వీరేంటో వీరు తెలియదు, వీరిని క్షమించని దయతో ఉన్నటువంటి ఒక తత్వమును మనకు వ్యక్తం చేస్తున్నారు. ప్రియ సోదరులారా, ఈ కాలంలో ఎవరికి ఉంది దయ? ఎవరికి ఉందండి? పక్కన ఒకటి చచ్చిపోతున్నా సరే ఫోటోలు, వీడియోలు తీసుకుంటే దయ మనకుంది. ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో ఫేమస్ కనుక ఒకటి చచ్చిపోతున్నా సరే
పట్టించకుండా, వారి మీద కనికరం చూపకుండా, ధైర్యం చూపకుండా, నాకెందుకులే, నా కుటుంబము నేను చాలు, మేము బాగుంటే చాలు, వాడు ఏమైనా నాకు బాధలేదు, అది మనుషులు ఉన్నటువంటి తత్వము. ఇంకా దీనికన్నా ఎక్కువ వివరణ అవసరమా మీకు? వద్దు స్వామి, చాలా, ఇంకా అబ్బో ఎక్కువైపోతుంది స్వామి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 6వ అష్టభాగ్యము, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శింతురు. ప్రియ సహోదరా, నేను ఒకే ఒక మాట చెప్తాను. మనుషులందరూ కూడా దేవాలయంకి వచ్చి, దేవా నేను మంచివాణి, దేవా నేను అది, దేవా నేను ఇది అని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ లోకంలో ఎవరు ప్రేమించినంత లేదుగా నేను ప్రేమిస్తున్నానని దేవుని సమక్షమున మనమందరం కూడా పరిసయ్యుల వలె, ధర్మశాస్త్ర వలె గొప్పలు చెప్పుకునే వారమే. నీ హృదయ శుద్ధి ఎక్కడ ఉందంటే, నీవు ఇతర వ్యక్తితో ఏ విధముగా నీవు స్వీకరిస్తున్నావు, ఇతర వ్యక్తితో నీవు ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఇతర వ్యక్తితో నీవు ఏ విధముగా నీ యొక్క హృదయంలో నుంచి వచ్చినటువంటి భావమును నీ వ్యక్తపరుస్తున్నావో దాని మీదే నీ హృదయ శుద్ధి ఆధారపడ్డది. ప్రియస్తుడా, ఎందుకంటే ఎంతోమంది మానవులు దేవుని నేను ప్రేమిస్తున్నానని తన సహోదరుని ద్వేషించేవాడు దేవుని యొక్క రాజ్యమునకు అర్హుడు కాదు. వాడు అబద్ధ సాక్షి, బూట నమ్మకము, మంచోడు కాదు వాడు. ఇది వాస్తవం ప్రియ సోదరా. యథార్థంగా మాట్లాడిన సరే ఇదే సత్యము. నీ హృదయములో అనేకమైనటువంటి క్రూరముతో ఉన్నటువంటి మనుషుల మీద ఎన్నో అవమానాలు, ఎన్నో సందేహములు, ఎన్నో నీకు ఇష్టం లేనటువంటి కారణం చేసినప్పుడు ఆ మనిషి మీద చూపించినటువంటి కోపము, పగ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి అమ్మా, హృదయం నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి రాదు. ఏ ఒక్కటి కూడా ఎక్కడి నుంచి రాదు, నీ హృదయంలో నుంచి నీవు అనుకున్న విధమనే అది వస్తుంది ప్రియ సోదరా. అందుకే దేవుడు చెప్తాడు, ఎవరైతే నేను నిన్ను ప్రేమించలేదా, నేను నిన్ను కొనియాడలేదా, నేను నిన్ను మహింపరచలేదన్న వారందరూ కూడా వ్యర్థము, అబద్ధ సాక్షులే, బూటమాటకంలే. ఏ ఒక్క వ్యక్తి అయితే నిజమైన స్వభావంతో, శుద్ధ హృదయంతో ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ ఒక వ్యక్తిని నీవు ప్రేమతో పలుకుతున్నావు, అతడే నిజమైనటువంటి క్రైస్తవుడు, అతడే నిజమైనటువంటి హృదయ శుద్ధి కలవాడు. అప్పుడే వారు దేవుని దర్శించుకు ఎలా దర్శిస్తారు? దేవుణ్ణి దర్శిస్తారమ్మా. అరే నీ పక్కన ఉండేవాడే దేవుడా, నీ పక్కన వాడే దేవుడు. ఎందుకు? దేవుని ఆత్మ కాదు. ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, ఇదిగో మానవుడిని నా వలే నేను సృష్టిస్తాను. మనమందరం కూడా దేవుని యొక్క ముఖ పోలిక ప్రియ సహోదరి సోదరా. ఆ దేవుని యొక్క ముఖమే నువ్వు తిరస్కరిస్తున్నావు, తిట్టుకుంటున్నావు, అనరాని మాటలు నోడుతూ అంటున్నావు. మరి దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు? మరి ఇప్పుడు చెప్పండి, హృదయ శుద్ధి ఉందా నీలో? దండాలు పెట్టి పొర్లి క్యాండిల్ ముట్టించి అన్నీ చేసి, దేవా నేనే విశ్వాసపరుడు. ఎక్కడ నీ హృదయ శుద్ధి? నీ చేస్తున్నావు, హృదయ శుద్ధి ఎక్కడ ఉంది? లేదు ప్రియ సహోదరా. అందుకే అటువంటి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శించరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక 7వ అష్టభాగ్యము, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చింది శాంతిని తీసుకోవడానికి. ప్రియ సహోదరులారా, ఎన్నో సమస్యలు రోమా దేశంలో ఇశ్రాయేల్ ప్రజలకి, యూదులకి, వీరందరూ కూడా సమస్యలతో మగ్గిపోయి శాంతి సమాధానం లేక జీవించినటువంటి వారి జీవితంలో యేసుక్రీస్తు ఒక ఆత్మై, ఒక శరీరధారి దిగి వచ్చి వారి మధ్య నివసించి ఆ ప్రజలందరికీ కూడా శాంతికి దేవుడు ఏం చెప్పాడు? తన శిష్యులను పంపించేటప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు, శాంతి కాముడు మీరు ఎక్కడ వెళ్ళినా శాంతి వారికి దయచేయన. శాంతి కాముడు వారి మధ్య ఉంటే వారి మీద శాంతి వస్తుంది. ఒకవేళ లేకుంటే అది తిరిగి మీ చింతకి వస్తుంది. నన్ను స్వీకరించేవాడు మిమ్మల్ని కూడా స్వీకరించను. ఎందుకంటే దేవుణ్ణి ఎవరైతే స్వీకరిస్తారో వారి జీవితంలో శాంతి, సమాధానం అనేటువంటిది తక్కువగా ఉండదు. ప్రియ సహోదరులారా,
దేవుని ఎవరైతే విశ్వాసం స్వీకరిస్తారో, పొరుగు వారితో శాంతి సమాధానం చేస్తారో వారిలో ఎటువంటి కొదవ ఉండదు. ఎంతకాలం అండి ఈ ప్రపంచాల మధ్య, దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, గ్రామాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య శాంతి లేకుండా ప్రజలందరూ కూడా కళ్ళు మూసుకుంటే ఏమి జరుగుతున్నటువంటి భయోందనలతో మానవ సమాజం జీవిస్తుంది. ప్రియ సోదరులారా, శాంతి లేదు సమాజంలో, శాంతి లేదు, కొద్ది తక్కువైపోయింది. ఎందుకంటే నీ దగ్గర ఉన్నటువంటి శాంతి ఇంకోటి ఎవరు ఇస్తావు? అవునా కదా? ముందు నీ దగ్గర ఉంటే కదా పక్కనకి ఇస్తావు. నీ దగ్గర లేనప్పుడు మరి పక్కన కట్టిస్తావు. ఈ శాంతి వచ్చేది కేవలము ఆత్మరూపితమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. అందుకే యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత పలికిన మాట ఏంటిది? శిష్యులు కనిపించడం వల్ల మీకు శాంతి కలుగును కాక. ఎందుకంటే వారు భయాందోళనలో ఉన్నారు, ప్రాణం మీద బిక్కుబిక్కుమతున్నారు. వారికి కావాల్సినది శాంతి. ఆ శాంతి మీకు కలుగుగా కానీ యేసుక్రీస్తు బోధించాడు. అటువంటి శాంతి మనము కూడా కోరాలి. ఆ శాంతిని నీవు శాంతి ఉంటే కానీ ఇతరులతో శాంతి పడతావు. నీవు బగ్ అంటే ఎవరన్నా పలికితేమంటావు? ఫైర్ ఇంజిన్ లెక్క వదులుతూనే ఉంటావు బాణాలు. ఎందుకు? నీకు శాంతి లేని కనుకనే పక్కన మీద దూస్తావు. నీకు శాంతిగా ఉంటే ఎవడొచ్చిన గెలికినా పొడిచినా చెప్పు నిదానంగా ఉంటావు. ఎందుకు? నీలో ఫైర్ ఇంజిన్ లేదు అక్కడ. ఫైర్ ఇంజిన్ ఉంటేనే, శాంతి ఉంటేనే నీ ఇతరులకు పంచుతావు. కోపంగా ఉన్న దగ్గర పోయి వాడిని పొడితే ఊకుంటాడా? ఎందుకు? అలా శాంతి లేదు. అమ్మని లేచి బగ్గన కొట్టేస్తాడు. శాంతి లేదు ప్రియ సహోదరులారా. శాంతి అనుకుంటా కానీ ఏదో మార్కెట్కి పోయి 1 కిలో శాంతి, 1 కిలో ప్రేమి, 1 కిలో ఆనందమే అని కొనలేవు. ఆ దేవుని నుంచి వచ్చేటువంటి అమూల్యమైనటువంటివే. దానికోసం మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు శాంతిగా ఉంటావో నీవు దేవుని కుమారుడుగా ఉంటావు. అందుకే ఈ లోకంలో ఎన్నో అగాత్యాలు, ఎన్నో హింసలు క్రైస్తవులు జరుగుతున్నా సరే క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారు? శాంతి స్థాపకులుగా ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చివరిగా మనందరికీ తెలుసు చదవండి, ధర్మాత్మము హింసలు అనుభవించేవారు వారు ధన్యులు, దైవరాజ్యము వారిది. హింసలటువంటిది ఈ ప్రస్తుత కాలంలో చాలా 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 ఎక్కువైతున్నాయి ప్రియ సోదరులారా. మనం హింసించబడుతున్నామంటే ధన్యులుగా పనికరిస్తాము. భయపడవద్దు, దిగులు చెందొద్దు. యేసుక్రీస్తు నిజమైన దేవుణ్ణి నీ విశ్వసించావు. ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా చెదరని విశ్వాసంతో ఉంటే నీవు ధన్యుడవు. ఎందుకంటే నీది దైవరాజ్యము. ఏ ఒక్క వాక్యముతో దేవుడు మొదలుపెట్టాడో అదే వాక్యముతో ముగిస్తున్నాడు దైవరాజ్యం గురించి. ఏమని చెప్పాడు? దీని ఆత్మలో ధన్యులు, దైవరాజ్యం వారిది. హింస నిమిత్తము అన్ని విధములుగా హింసంతో పొందిన వారు ధన్యులు. వారిది ఏంటిది? దీనితో మొదలుపెట్టాడు, దానితోనే ముగిచేటువంటి సర్వశక్తివంతమైనటువంటి వాక్యము. 2 విధాలుగా 2 ఖడ్గము దూసుకునేటువంటి శక్తివంతమైన వాక్యం. ప్రియ సహోదరులారా, వాస్తవం నేను వాక్యం ఎక్కువ బోధించకూడదని మనసులో అనుకుంటూ వస్తున్నాను. ఇర్మియా ప్రవక్త చెప్తాడు, దేవా ఈ ప్రజలు నీ మాట వినరు, నా మాట వినరు, కొడతారు, తిడతారు, అవమానిస్తారు. దేవా నేను వాక్యం బోధించనని ఇర్మియా ప్రవక్త అనుకున్నాడు. కానీ ఇర్మియా ప్రవక్త ఏమన్నాడు? దేవుని యొక్క వాక్యము బోధించకుంటే నాలో ఉన్నటువంటి ఆత్మ ఉండడం లేదు, నా నరాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యంతో ఉజ్జీవంతో ఉన్నాయి, అవి బోధించకుండా నేను ఉండలేను అని కటాఖండిగా ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, అది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యం, అమూల్యమైనటువంటి వాక్యము. ఎన్ని హింసలు, ఎవరు ఏమన్నా, ఎవరు తిట్టుకున్నా, ఎవరు కొట్టుకున్నా మీరు ధన్యులు. దేవుని నిమిత్తము నువ్వు ఎన్ని హింసలు పొందినా, ఎన్ని అవమానాలు పొందినా, ఎంతమంది మీద నింద మోసినా నీవు ధన్యుడివే. ఎందుకు? ఈ లోకంలో మనుషులను తృణీకరించవచ్చు, ఈ లోకంలో మనుషులను
హింసించవచ్చు, ఈ లోకంలో మనుషుని అన్ని విధాలుగా కష్టపెట్టవచ్చు, కానీ నీకు మాత్రము ఈ లోకం విన్న తర్వాత ఒక బహుమానం ఉంది. అదే శాశ్వతమైన బహుమానము. దేవుని యొక్క పరలోక రాజ్యంలో నీవు ఆనందించబడతావు, మహా ఆనందవంతమని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సోదరు, ఆమె రోజు గుడికి పోతుంది. భక్తి పరులు అంట ఆమె. ఈయన రోజు గుడికి పోతాడు, భక్తుడంట. అనుకొని ఎంతమంది అన్న ఏమని అనుకొని నీవు నీ దేవునికి ఒక ప్రీతి పాత్రుడిగా జీవిస్తున్నావు అంతే. ఎన్ని నిందలనేయని, ఎన్ని మాటలనని నా దేవుడు నా కోసము ఉమ్మించుకున్నాడు. నా దేవుడు నా కోసము కొరడా దెబ్బలు పొందాడు. నా దేవుడు నా కోసము రక్త బుద్ధిని చిందించాడు. అరే, ఈ లోకంలో మనుషులే కదా అనుకొని, నోరు మంచిదైతే ఊరు మంచిది. మన నోరు మంచిది ఒకటే, వాళ్ళు మంచోళ్ళు కాదు, మనం మంచోళ్ళమే. గుర్తుపెట్టుకుంటూ సోదరులారా, ఎవరు ఎన్ని నిందలు వేసినా, ఎవరు ఎన్ని అవమానాలు వేసినా నీవు భయపడనసలు. ఎందుకంటే చెరగని విశ్వాసం నీలో ఉంటే నీవు ఈ లోకంలో బాధపడతావు. అందుకే వాక్యం తెలుస్తుంది, దీనత్వము, శోకత్వము, వినమ్రతము, దయములు ఇవన్నీ కూడా దేవుడు మనకి చూపిస్తున్నాడు. ఇదే నీ జీవితము. నువ్వు ఇలా జీవించు, నీకు వేరే ఎవరితో అవసరం లేదు. నీవు ఈ విధంగా జీవించు, నీ స్వభావం ఇలా అలవరుచుకో. ఇక నిన్ను ఈ లోకంలో ఎవరే కానీ ఆపలేరు. ఈ లోకం నిన్ను ఎవరు ఆపినా సరే, పరలోక రాపనిక వాళ్ళు ఎవరైనా ఆపుతారు ఎవరన్నా? ఏ చిన్న పరలోకి పోకూడదని ఆపుతారు ఎవరన్నా? మీరు ఎవరైనా పరలోకి పోకూడదని ఆపుతారు ఎవరన్నా? ఈ లోకం నిన్ను అన్ని విధాలుగా ఆపొచ్చు. గుడికి రాకుండా, గుడికి పోకుండా ఏమైనా చేయొచ్చు. కానీ నీ యొక్క ఆత్మ దేవుని యొక్క లక్ష్యం చేయకుండా ఆపుతారు ఎవరన్నా? ఎవరికి లేదు అధికారము. ఏ సైతాన్ని కానీ లేదు. దేవుని యొక్క ఆత్మ నీతో ఉంటే, దేవుని నడిపిస్తుంటే ఆ ఆత్మ నిన్ను చివరికి అక్కడికి చేరుస్తుంది. అందుకే దేవుని యొక్క పౌలు గారు చెప్తారు, బలవంతులు కాదు, బలవంతులందరినీ కూడా వెర్రివారిని చేయడానికి, బలహీనం చేయడానికి దేవుడు అల్పులను ఎన్నుకుంటున్నాడు, బలహీనులను ఎన్నుకుంటున్నాడు. బలవంతుడు పనికిరాదు దేవుని ముందరా. నీకెంత బలం ఉన్నా, నువ్వెంత సామర్థ్యం ఉన్నా నా దేవుని మీద ఎవరు సాటిరారు. ఇదే విశ్వాసము, ఇదే విరంబత, ఇదే మన అష్టభాగ్యములు. ప్రియ సహోదర, ఈ అష్టభాగ్యములే మనుషులందరినీ కూడా దేవుని దగ్గర చేర్చేటువంటి ఒక అమూలమైనటువంటి వాక్యములు ఈరోజు మనం విన్నాం. ఇది కేవలం ఒక ప్రసంగం వినవద్దు. ఏదో ఫాదర్ చెప్తున్నారు కదా, విన్నాం కదా, పోయాం కదా ఉండొద్దు. అలవర్చుకో, జీవితంలో మాట్లాడుకో. దేవా, నీకు లేకుంటే నాకు ఇది ఇవి దేవా, ఆధారపడే తత్వం ఇవ్వు. నీకోసం నేను అనేకమైనటువంటి జీవితమును నేను సమర్పించుకునే విధంగా నాకు ఇవ్వు అని కోరండి. గుడికి వచ్చాము, సప్ర సంస్థకి వచ్చాను, పోయాను, ఏదో ఆచార విధానంగా వచ్చానంటే వద్దు. అలా వచ్చి నీవు నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. దేవుని యొక్క వాక్యము సజీవమైనటువంటి వాక్యము. ఆ వాక్యం మనందరితో కూడా మాట్లాడుతుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆత్మతోనూ విశ్వాసంతో వింటాడో, ఈ రెండు కూడా ఒక ఖడ్గం వలె నీ జీవితంలోకి వెళ్తాయి, నిన్ను అష్టభాగ్యముల వలె మారుస్తాయి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున